మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నంది అవార్డ్స్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది. మీ సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి, మీరు చేసిన సినిమాలకు కూడా. సో ఇప్పుడు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఒక కమిటీ ఫామ్ చేశారు. కమిటీ తర్వాత 10 ఏళ్ల కాలం పాటుగా ఏ సినిమాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకాలు ఇవన్నీ వచ్చాయి, ఎలాంటి అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు అనేది. మీరు ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎలా చూస్తున్నారు గద్దర్ అవార్డ్స్ని? చూసేది ఏందమ్మా, ఇప్పుడు అంతకుముందు నంది అవార్డ్స్ అని ఇచ్చారు, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అంటున్నారు. గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ నంది అవార్డ్స్ అంటారు కాబట్టి సేమ్ పేరు పెట్టకూడదు కాబట్టి వీళ్ళు మార్చుకున్నారు. వీళ్ళకి ఇష్టమైంది పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు మనకి అవార్డు ఇవ్వటం ముఖ్యం. నా సినిమా ఇండస్ట్రీకి నేను సినిమా వాడిగా సినిమా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చే అవార్డు, ఏ ప్రభుత్వం అయినా. సో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు గద్దర్ అవార్డు అంటే ఏంటి, ఇంకో అవార్డు అంటే నాకేం ప్రాబ్లం? అంటే నా ఇష్టాల గురించి మాట్లాడుతుంటే అది వేరే ఇష్టం. అంటే పేరు పెట్టొచ్చా పెట్టకూడదు అనేది వేరే ఆర్గ్యుమెంట్ అది. బట్ అవార్డు కావాలి అనేది నాకు ఇంపార్టెంట్. సో అవార్డు ఇస్తున్నారు, సంతోషించాలి అంతే, ఆహ్వానించాలి. సో పేరు పెట్టాలా పెట్టకూడదా అనే ఒపీనియన్స్ కూడా డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపించాయి కదా. అంటే గద్దర్ గారి పేరు, గద్దర్ గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది, గద్దర్ గారు అంటే నాకు ఇష్టం. కానీ గద్దర్ గారి పేరు దీనికి పెట్టాలా వద్దంటే మా అక్కర్లేదు. నేను ఈవెన్ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నాకు దీంట్లో బేషజం ఏం లేదు, వద్దండి అన్నాను. లేదన్నా డిసైడ్ చేసాం మేము అన్నారు. ఓకే. ఎందుకు వద్దనుకున్నారు మీరు? వద్దనేది అంటే నేను అనేది ఏంటంటే గద్దర్ గారు సినిమాతో పూర్తి సాంస్కృతిక ఈ భారత తెలంగాణ సాంస్కృతిక దానితో ఆయన మమేకం అయిపోయి ఉన్నారు. ఒక ఉద్యమంతో మమేకమయ్యారు. ఆయన్ని సినిమాకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇంకో రకంగా దానికి గద్దర్ పేరు పెడతాం కరెక్ట్, కానీ సినిమాకి పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అని నేను చెప్పాను. సో దాని మీద ఉద్యమం చేయక్కర్లేదు, స్టేట్మెంట్లు ఇవ్వక్కర్లేదు. కానీ ఎవరైతే అనుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పాను. కాదన్నా ఉండాలి అన్నారు ఆయన. నాకు అవార్డులు ముఖ్యం, నా సినిమా ఇండస్ట్రీకి అవార్డు కావటం ముఖ్యం కాబట్టి ఓకే అన్నాను నా వరకు. దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం కదా. ఎందుకు మనకి వచ్చేది ఏంటి, పేరు ఏది ఉంటే మనకు వచ్చేది, మనకు నష్టం ఏంటి? నష్టమేం లేదు. అవార్డు ముఖ్యం అనుకున్నప్పుడు ఇంతకాలం ఇవ్వలేదు అనేది ఎందువల్ల అవ్వలేదు? మీరు అప్పుడు కూడా మీ ఒపీనియన్ చెప్పారా, ఇలా కావాలి అవార్డు ఇవ్వాలి? వాట్ వాజ్ ద రియాక్షన్? ఇవ్వలేదు వాళ్ళు, అంతే. ఈ రియాక్షన్ ఏం లేదు, ఇవ్వలేదు, ఇస్తామంటారు అంతే. పెండింగ్లో ఉంది. ఆంధ్ర గవర్నమెంట్ 5 సంవత్సరాలకి ఒకసారి కమిటీలు వేసిన తర్వాత అది గొడవ అయింది, మానేశారు వాళ్ళు. వీళ్ళు అసలు వేయలేదు, వదిలేసారు. ఇవి చేద్దాం అనుకున్నారు. వీళ్ళు కూడా 4 మీటింగులు చేసాం, దానికి సింహ అవార్డులని పేర్లు పెట్టమన్నాం, అమౌంట్లు ఫిక్స్ చేసాము, కమిటీలు వేస్తామన్నారు. తర్వాత అది గాలిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చారు వీళ్ళు, గబుకొని చేశారు. ఇప్పుడు నంది సినిమాలు చూస్తున్నారు, ఆల్రెడీ స్క్రీనింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఇప్పుడే అవార్డ్స్ ఇస్తారు. 10 ఏళ్ళకి కలిపి ఒకేసారి? 10 ఏళ్ళకి కాదు, 1 ఇయర్. 2013 నుంచి 14 నుంచి 25 వరకు ఉన్న సినిమాలు, తెలంగాణలో చేసిన సినిమాలకి ఏదో సినిమా సంవత్సరానికి ఒకటి చొప్పున ఏదో ఇస్తారు, అది వేరేది. ఇది ఓన్లీ 1 ఇయర్కి ఉంది అవార్డ్స్. ఓకే. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ 11 ఇయర్స్ 10 ఇది 1 ఇయర్ ఇస్తున్నారు కాబట్టి 10 ఇయర్స్కి కలిపి సంవత్సరానికి ఒకటో లేకపోతే 10 ఏళ్ళకి కలిపి ఒకటో సంథింగ్ ఏదో అదొకటి ఉంది. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ సినిమా అని, అంటే తెలంగాణ యాస భాష ఘోషతో చేసిన సినిమాలు కానీ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలు కానీ, తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే సినిమాలు కానీ ఉంటే వాటికి సంవత్సరానికి ఒకటి ఇవ్వాలని అనుకున్నారని నేను అనుకున్నా, నా అవగాహన. ఎందుకంటే మా మీటింగ్లో ఆ డిస్కషన్ జరగలేదు, తర్వాత జరిగిన నిర్ణయం అది. సో ఆ నిర్ణయం ఏంటో నాకు తెలియదు కరెక్ట్గా, బట్ నేను అనుకున్నది అది. ఎందుకంటే చైర్మన్ గారు మాట్లాడినప్పుడు విన్నాను నేను, తెలంగాణ సినిమాకి ఇస్తాం 10 ఇయర్స్ అని అన్నారు. తర్వాత నిన్న ఎవరు అంటాం కాదు తెలుగు సినిమాకి అంటున్నారు అని జీవో వచ్చింది అన్నారు. నేను జీవో చూడలేదు, ఐడియా లేదు. సో ఇక్కడే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్స్. ఒక సినిమాకే 2 రాష్ట్రాలు 2 అవార్డులను ఇస్తాయి, తెలుగు సినిమానా తెలంగాణ సినిమానా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అనేది? లేదు కానీ తెలంగాణ సినిమా కాదు, ఇప్పుడు తెలుగు సినిమాకే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చే తెలుగు సినిమాకే ఇస్తున్నాం, తెలంగాణ సినిమా కాదు.
తెలంగాణకి ఏంటంటే తెలంగాణలో డెఫినెట్గా మనం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఫార్మ్ అయింది. తెలంగాణ భాషను కానీ యాసను కానీ చాలా కాలం వరకు మనం సరైన గుర్తింపు లేకుండా దాని మీద చేశారు, అవమానించారు అనేది నేను ఒప్పుకోను. అసలు చాలామంది అంటారు కానీ నేను ఒప్పుకోను. ఇప్పుడు ఏ సందర్భంలోనూ దాన్ని నేను సమర్థించను. కానీ దానికి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు కాబట్టి దాన్ని వాడటం సరిగ్గా ప్రాపర్గా వాడుకుంటూ మొదలెడితే ఇప్పుడు మనకి టీవీ న్యూస్లో తెలంగాణ వాడుతున్న అంతకుముందు వాడేవారు కాదు. సినిమాల్లో తెలంగాణ మామూలుగా ధైర్యంగా వాడేవారు కాదు. సో ఇప్పుడు తెలంగాణ మొత్తం యాసతో సినిమా తీయగలిగే స్టేజ్కి వచ్చింది. చాలా సినిమాలు వచ్చేసినాయి. సో అలా తీసుకుంటా ఉంటే దాన్ని మనం చేస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న టెక్నికల్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తానికి ఒక అవార్డు ఇవ్వటంలో తప్పేం లేదు. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కొత్త రాష్ట్రం మొదలైనప్పుడు రాష్ట్రంలో ఇద్దామని ప్రభుత్వం అనుకోవటంలో తప్పేం లేదు. దాన్ని మనం ఏమీ తప్పు పట్టక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.